రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అసెంబ్లీలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుందన్న సమాచారంతో సమాధానం ఇవ్వడానికి తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అసెంబ్లీలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, రేపు శాసనసభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫినాన్సెస్ మీద, అదేవిధంగా అనేక అంశాలపైన రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాము సభలో అని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొన్న శనివారం రోజు సభను వాయిదా వేసిన రోజే సోమవారం రోజు సభను వాయిదా వేయడం జరిగింది. బుధవారం రోజుకి సభను వాయిదా వేయడం జరిగింది. బుధవారం రోజు సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా అందులో గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఫైనాన్సెస్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పేటువంటి అంశాలకు కావచ్చు, లేదు అంటే వాళ్ళు చేయబోయేటువంటి ఆరోపణలకు కావచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తమ పార్టీ పైన చేయబోయేటువంటి ఆరోపణలకు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలపైన కావచ్చు, తాము కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు ఏ విధంగా అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాయో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మాకు కూడా ఇవ్వాలి. మేము కూడా చెప్పబోతాం సభ ద్వారానే మేము చేసినటువంటి అంశాలను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు ఏ విధంగా అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాయో అదే విధంగా మాకు అవకాశం ఇవ్వాలి. ఇస్తే మేము ఏం చేశాం 10 ఏళ్లలో, గడిచినటువంటి 10 ఏళ్లలో అనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజల ముందు మేము కూడా చెప్తాము అనేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే రేపు సభ ఉండబోతోంది కాబట్టి దానికంటే ముందుగా స్పీకర్ ని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాల్సి ఉంది.